హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే జీమడుగులలో ద ఫేమస్ రైతురాజు గారి షాప్కి అయితే లోడింగ్కి వెళ్ళబోతున్నాము. అసలు మేము ఎన్ని లోడ్లు వేసాము, ఏమేమి లోడ్లు వేసాం, మాకు ఎంత డబ్బులు వచ్చాయని చెప్పి అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు అయితే చూసేయండి. రండి. ఈరోజైతే నేను మా ఇద్దరు బావులు కలిసి అయితే లోడింగ్కి అయితే వెళ్తున్నాం. ఇవాళ నబాటీలో చిన్నప్పుడు తెగ తినేసేవాళ్ళం, వీటి కోసం రక్తాలు చిందించాము. మా బావకైతే చాలా ఇష్టం. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. ఇక్కడైతే జీప్ వెనక్కి రావడానికి కొంచెం గుంట కింద అయిపోయింది గొయ్య. మా బావ అయితే దాన్ని మంచిగా సరిచేస్తున్నాడు. ఇప్పుడైతే కార్ అయితే పక్కన పెట్టేశారు, జీప్ అయితే వెనక్కి మంచిగా వచ్చేసింది, అక్కడ ఏమీ ఫాలో అవ్వకుండాను. మొత్తం ఇప్పుడు లోడ్ వేయడానికి అయితే చాలా ఈజీ అయిపోయింది మామ. ఇవాళ లోడ్ ఏంటంటే పొలానికి వాడే మందులు మామ, అంటే యూరియా, పెస్టిసైడ్స్ ఇలాంటివి కొన్ని బ్యాగులు. ఆ బ్యాగులు అయితే చాలా బరువుగా ఉన్నాయి, ఎందుకంటే చాలా రోజుల నుంచి అలా ఎత్తి పెట్టడం వల్ల ఇంకా గట్టిగా దగ్గరకంటూ అణిగిపోయినాయి. ఈ రైతురాజు గారి గొడవన్ వచ్చేసరికి పైన గాంధీనగరం కింద అమ్మవారి గుడి ఉంది కదా, గుడి కిందనైతే ఈ గొడవన్ ఉంది. మెయిన్ షాప్ వచ్చేసరికి యూనియన్ బ్యాంక్ ఆపోజిట్లోనైతే ఉంటుంది. ఇక్కడ రైతురాజు గారి షాప్లో దొరకనివంటూ ఏం ఉండవు మామ, అన్ని రకాల మందులు అయితే దొరుకుతాయి. ఒకవేళ ఇక్కడ అవైలబుల్లో లేకపోయినా సరే మీరు చెప్పిన దాన్ని బట్టి ఎంత దూరం నుంచి అయినా తెప్పిస్తారు. మేము ముగ్గురు అయితే వేయాల్సిన లోడ్ అంతా చకచక అయితే వేసేసాము. అక్కడ ప్లేస్ చిన్నగా ఉంది కాబట్టి నేను మా బావ అయితే ఎత్తుతున్నాము. మా మచ్చి బావ అయితే మంచిగా అట్లని నడిపేసి జీబులోకి అయితే లోడ్ చేసేసాడు. మొత్తం 30 బ్యాగులు మామ. ఆ 30 బ్యాగులు వచ్చేసరికి 15 బ్యాగులు అయితే యూరియా, ఇంకో కొన్ని బ్యాగులు అయితే డిఏపి, ఇంకా రకరకాలు అయితే వేయించారు. ఇంకా కొన్ని బాక్సులు అయితే లోడ్ చేసాము. చూడడానికి అయితే సింపుల్గా ఉంది, కానీ చేసేటప్పుడు మాత్రం దోలు తెరిపోయింది మామ. ఆ బ్యాగులు మాత్రం చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాయి, ఒక్కొక్కటి 50-60 కేజీల వరకు ఉన్నాయి. మళ్ళీ అవి కూడా దగ్గరకు నొక్కుపోయి కాలుతో చితలు కొట్టి మరీ లోడ్ అయితే చేసాము. ఇంకా అలా చేసామో లేదో లోడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం బ్యాగులన్నీ లోపల వేసాము. అలానే ఈ బాక్సులు కూడా తడవకూడదని చెప్పి అలానే ఒక రోల్ అయితే తీసుకున్నాము. ఇది ఎందుకు వాడతారో కామెంట్ చేసి చెప్పండి. ఇలా లోడ్ వేసామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, బాగానే మొత్తం అయితే లోడ్ చేసి కవర్ చేసాము. జీబ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ లోడ్ ఎక్కువైందని చెప్పి మేమైతే జీబ్ ఎక్కలేదు, సపరేట్గా బండి మీద వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాము. చూడండి మామ, నా వెనకాల కనిపిస్తున్నారు కదా, ఆయనే రైతురాజు గారు షాప్ ఓనరు. మొత్తానికైతే లోడింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మధ్యగరవ అయితే వెళ్ళబోతున్నాం మామ అన్లోడింగ్ చేయడానికి. కరెక్ట్గా లోడ్ చేసామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయింది. అక్కడ క్లైమేట్ ఎలా ఉందో తెలీదు, ఫోన్ చేసి అడిగితే వర్షం పడుతుందని అయితే అన్నారు. చూడాలి మరి అక్కడ ఎలా ఉందో ఏంటని చెప్పి. అన్లోడింగ్ కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. మధ్యగారు సైడ్ రోడ్లు క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది మామ. అలాంటిది మళ్ళీ మేము కరెక్ట్గా వర్షం పడే టైంకి అయితే ముగ్గురం వెళ్ళాము. మాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అది. జర్నీ కూడా చాలా మంచిగా అనిపించింది బైక్ మీద. ఇక్కడ ఏవో చేస్తున్నాయి చూడండి. ఇదిగోండి, ఇది కనిపిస్తుంది కదా, మా బండి అయితే వెనకాల వస్తుంది, లోడ్ బండి. చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు కనిపిస్తున్నది ఇదైతే ఏకలవ్య కాలేజ్. మా ఏజెన్సీలో చాలా పెద్దగా డెవలప్ అవుతుంది. ఇక్కడ మంచి వేకెన్సీలు, స్టూడెంట్స్కి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలా జాయిన్ చేయండి. చూసారు కదా కొండ మీద ఎలా మంచు అంతా కప్పేసిందో, ఇంకా కొంచెం పడిందంటే అసలు అది మొత్తం కూడా కనిపించదు. ఇలా రోడ్డు మీద వెళ్తుంటే అయితే చక్కగా ఆవులు, గొడ్లు మేపేవాళ్ళు అయితే కనిపించారు. చాలామంది సంతకు కూడా వెళ్తున్నాను. ఇవాళ మనకి ఇంకా అదృష్టం ఏంటంటే ఇవాళ మధ్యగారు సంత కూడా. అక్కడ చాలా మంచిగా అన్నీ అవైలబుల్లో ఉంటాయి, మనకి దొరకనివంటూ ఏముండవు. దాంట్లో అయితే మన సబ్స్క్రైబర్లు కనిపించారు మామ, చూసిన వెంటనే గుర్తుపట్టారు, భలే హ్యాపీ అనిపించింది. మీకు ఒకటి చూపిస్తాను మామ. అంగో అక్కడ కొండ మీద కనిపిస్తుంది కదా, అదేంటి ఇల్లులు అనుకుంటున్నారా? ఇల్లులు కాదు మామ, అది పోలీస్ స్టేషను. ఎవరు ఆలోచించారో కానీ భలే కట్టారు కదా. కొండ మీద కంట ఉంది, కిందేమో ఊరుంది, భలే ఉంది చూడడానికి మాత్రం. మొత్తానికైతే మేము సంత దగ్గరికి అయితే వచ్చేసాము. మేము వచ్చామో లేదో కరెక్ట్గా అప్పుడే సంత స్టార్ట్ అవుతుంది. వర్షం కదా, అన్ని ఎక్కువ షాపులు అయితే తీయలేదు, కానీ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది మామ. ఏజెన్సీ వైపు జరిగే సంతల్లో ఈ సంత కూడా చాలా మంచిది మామ. మంచిది అని ఎందుకు అంటున్నానంటే అన్ని వస్తువులు దొరుకుతాయి, అవి కూడా మళ్ళీ చౌకకు దొరుకుతాయి. ఎక్కడెక్కడో దూరం నుంచి తెచ్చుకొని మరీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు, మంచి ఫ్రెష్గా దొరుకుతాయి. ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఉంటే ఎప్పుడైనా ఇక్కడ వచ్చి తీసుకోండి. మనమైతే రైతురాజు గారి షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇదే షాపు, మనం అన్లోడింగ్ చేయాల్సింది. ఎలాగా మనం లోడ్ చేసిన బండి అయితే రావడానికి ఇంకో 10 నిమిషాలు పడుతుంది అన్నారు, అందుకని అలా మార్కెట్ వైపుకి అయితే వెళ్ళాము. ఇక్కడ మార్కెట్లోనైతే అన్నీ ఉన్నాయి మామ. చేతిలో నేసిన తాయిత్తులు, తాళ్ళు, గాజులు అవి కూడా చాలా ఉన్నాయి. చెప్పులు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా దొరికి అన్ని రకాల అన్ని మోడల్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు ఈ బ్రదరు. రేట్లు కూడా అడిగాను, 100-150లోనే ఉన్నాయంట. కాకపోతే వర్షం వల్ల చూడండి ఎంత బురదగా ఉందో, నడవడానికి కూడా చాలా కష్టం.
వర్షం పడుతుంది కదా, మంచిగా తిందాం కదా అని అయితే ఈ బోండాలో షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఆంటీ గారు బోండాలు ఈ జంతికలు వేస్తున్నారు. అవి కూడా వేడి వేడిగా వేస్తున్నారు మామ. చాలా షాపుల దగ్గరికి అయితే కట్ అమ్ముతున్నారు, కానీ ఇక్కడ లైవ్గా వేసి అయితే అమ్ముతున్నారు. రేట్లు కూడా చాలా భలే ఉన్నాయి మామ. మొత్తం 4 బోండాలు వచ్చేసరికి 10 రూపాయలంట. మేమైతే 20 రూపాయలకి మొత్తం 8 బోండాలు అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి నూనెలో ఎంత వెచ్చగా కాగుతున్నాయి ఆ బోండాలు. డబ్బులు ఇచ్చేసి అయితే ఆ బోండాలు తినడానికి కూడా అక్కడ మంచి వ్యూ పాయింట్ అయితే ఒకటి ఉంది. ఈ మేక ఉంది కదా, ఈ ఓనర్ అయితే ఇది 13,000 చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదైతే 10,000కి ఇచ్చామని అయితే అడుగుతున్నారు. ఇంకా బేరం అయితే కుదరలేదు. ఇంకెంతసేపు అక్కడ ఉంటామని చెప్పి బోండాలు తినడానికి అయితే అలా కింద కాలువ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ మేక వీడియో తీయడంలో మంచి బిజీగా ఉంటే మా బావ అయితే బోండాలతో పాటు జంతికలు కూడా కొని తీసుకొచ్చాడు. జంతికలు అయితే 20 రూపాయలకి 4 అంట. అంటే ఒక్కొక్క జంతిక వచ్చేసి 5 రూపాయలు పడుతుంది. పర్లేదులే, మంచి రేటే. బోండాలు అయితే చాలా బాగున్నాయి మామ. అది కూడా వర్షం పడతా చల్లగా ఉంది కదా, ఈ వేడి వేడి బోండాలు తింటే చాలా మంచిగా అనిపించింది. అక్కడ బోండాలు తింటున్నామో లేదో మా డ్రైవర్ అన్ని అయితే ఫోన్ చేశాడు. తమ్ముడు ఎక్కడున్నారా, లోడ్ తీసుకొచ్చేసాను షాప్ దగ్గరికి అని చెప్పి. త్వరగా బోండాలు అయితే తినేసి షాప్ దగ్గరికి అయితే వచ్చి మొత్తం అన్లోడింగ్ చేసేసాము. అక్కడ షాప్ దగ్గర ఉన్న బస్తాలు కూడా మళ్ళీ తిరిగి మేము ఎక్కడి నుంచి అయితే పట్టుకొచ్చామో అక్కడికి పట్టుకెళ్ళిపోమన్నారు. అందుకని చెప్పి ఆ లోన్ ఉన్న బస్తాలన్నీ అయితే ఫస్ట్ బయట పెట్టేసుకున్నాము. బయట పెట్టేసుకొని బండి దగ్గర ఉన్న మేము తీసుకొచ్చిన ఈ పెస్టిసైడ్స్, యూరియా, ఈ బస్తాలు అయితే మొత్తం షాప్లోనికి వేసేసాము. ఇదిగోండి మా బావ ఇప్పుడు లాస్ట్ది అయితే పట్టుకెళ్తున్నాడు. చూడండి ఎలా తీసుకెళ్తాడో. అయిగోండి షాప్లోనే కనిపిస్తుంది కదా మొత్తం గ్రీన్ కలర్ బస్తాలు, అవన్నీ మేము తీసుకొచ్చినాయి. అవి అయితే షాప్లో మంచిగా పేర్చేసాము. ఇప్పుడు మేము మళ్ళీ జీబులోకి లోడ్ చేసినవి అయితే వరి ప్యాకెట్లు మామ, వరికి సంబంధించినవి. అవి అయితే మొత్తం 15 బస్తాలు అయితే వచ్చాయి. జీబుకి లోడ్ చేసి అయితే జీబులో పంపించేసాము. చేతులు కూడా చూసారా ఎలా అయిపోయినాయో. కడుక్కుందాం కదా అని చెప్పి అక్కడ దగ్గరలో ఉన్న మంచి కాలువ దగ్గర అయితే ఆగామామ. ఈ కాలువ దగ్గర నీళ్లు కూడా చాలా చల్లగా ఉన్నాయి. మొత్తానికి నీళ్ళు అయితే దిగేసి కాళ్ళు చేతులు అవన్నీ మంచిగా కడిగేసుకున్నాము. నాకైతే చేతి దగ్గర చిన్న దెబ్బ తగిలింది మామ, మిడిల్ ఫింగర్ దగ్గర. అది చూపిద్దామంటే అదేదో తేడాగా కనిపిస్తుంది కదా అని చెప్పి దాని మీద 2-3 షాట్లు చేశాను. ఇంకా ఎలా చెప్పాలో తెలియక ఇలా చేయి పెట్టి అయితే చూపిస్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఇక్కడ కాలువలో చిన్న చిన్న పీతలు కూడా ఉన్నాయి మామ. నేను కడుక్కుందాం కదా అని చెప్పి చేయి కింద పెట్టానో లేదో చిన్న బొడ్డ పీత అయితే నా దగ్గరకు వచ్చింది. చూపించేటప్పటికే వీడియోలో అది వెళ్ళిపోయింది. చిన్న రాయి కూడా తీసాను, అందులోనైతే చిన్న పీతలు ఉన్నాయి మామ. ఇంకా పీతలను ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని అయితే వదిలేశాను. ఇప్పుడు మేము చేసిన లోడింగ్ వచ్చేసరికి మొత్తం మేము ఇక్కడ లోడ్ చేసినవి 30 బస్తాలు మామ. మళ్ళీ అక్కడ వెళ్ళి అన్లోడ్ చేసినవి 30 బస్తాలు, మొత్తం 60 బస్తాలు. అలానే మళ్ళీ మేము అక్కడ లోడ్ చేసినవి 15 బస్తాలు. మళ్ళీ ఇక్కడ తెచ్చి అన్లోడింగ్ చేసింది 15, మొత్తం 30. 60 + 30 మొత్తం 90 బస్తాలు మామ. ఒక్కొక్క బస్తాకి అయితే 10 రూపాయలు ఇస్తున్నారు. మొత్తం 90 బస్తాలకి 900. అయ్యి మొత్తం ముగ్గురు చెరుకు చేసుకుంటే మనిషికి 300 వస్తాయి. ఇప్పుడు మేము చేసిన పనికి మనిషికి 300, అది వర్త కాదా అని చెప్పి అయితే ఒకసారి కామెంట్ చేయండి. మొత్తం బస్తాలు అయితే అన్లోడింగ్ చేసేసాము. లోపలికి అన్లోడింగ్ చేసి అవి మంచిగా పేర్ చేసి జీబునైతే పంపించేసాము. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.